तेलंगाना में टीआरएस की शानदार कामयाबी। मीडिया से बातचीत करते हुए तेलंगाना भवन में तेलंगाना राष्ट्र समिति के सदर चंद्रशेखर राव ने आवाम का शुक्रिया अदा किया और कहा कि पार्टी ने जो मंशूर में किए गए वादों को पूरा किया जाएगा। तेलंगाना को तरक्की देने का भी किया वादा। चंद्रशेखर राव ने बताया कि हफ्ते के दिन पार्टी के कायदीन के साथ इजलास तलब किया है और पार्टी के लाए अमल को खतियत दी जाएगी। వర్గం కాదు తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా నేను వినయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల సందర్భంలో పార్టీ వెలువరించినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో తూచా తప్పకుండా ఒక్క మాట కూడా కోల్పోకుండా 100% ఆ మేనిఫెస్టోను అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు నేను ఈ ప్రెస్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కాదు, మేము సహకరించాలి. తప్పకుండా మేనిఫెస్టో ప్రకటించినటువంటి మేనిఫెస్టోను 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులు కూడా ఈ సందర్భంలో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు మన మీద చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ సందర్భంలో మనకి ఏమాత్రం కూడా గర్వం కానీ మరొకటి కానీ పనికి రాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రజలు మన మీద ఇచ్చినటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే బాధ్యత ఈరోజు పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త మీద ప్రతి నాయకుడి మీద ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎటువంటి భేషజాలం కానీ గర్వాన్ని కానీ పోవద్దు. సంస్కారవంతంగా చాలా మంచి పద్ధతిలో ముందుకు పోవడమే మనకు శ్రీరామ రక్ష. ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని మన మీద పెట్టినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి అందరం కూడా శాయశక్తులు కృషి చేయాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిల కార్యకర్తలకు నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఏకపక్షంగా దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని పొందినటువంటి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సాటి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నా కర్తవ్యం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సంపూర్ణమైనటువంటి బాధ్యతతో ముందుకు పోతామని చెప్పి రేపు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. రేపు 12 గంటలకి. దాంట్లో టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా రేపు నేను లంచ్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. అది కీలకమైన సమావేశం కాబట్టి మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు ప్రెస్ మిత్రులు కూడా రేపు అందరూ లంచ్కి రావాల్సిన కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా రేపు అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏం చేయాలనేది నిర్ణయించుకొని ముందుకు సాగుతాం. రేపు ముందు ఆ కార్యక్రమం ఎల్పీ నాయకులు ఎన్నుకునేటువంటి కార్యక్రమం జరిగితే తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి నిర్ణయించుకొని ముందుకు కదులుతాం. ఈ సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని మేము గర్వంగా మరోలాగా తీసుకోకుండా ఈనాడు కూడా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక విజయం వస్తే పొంగిపోలేదు, గర్వపడలేదు. ఒక అపజయం వస్తే పొంగిపోలేదు. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. ఈ సాధించుకున్న రాష్ట్రాన్ని చక్కబెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రజలు మన చేతి మీద పెట్టారు. కాబట్టి ఆ పద్ధతిలోనే హ్యూమిలిటీ ఫస్టమంగా వినయమే అన్నింటిలో ప్రధానమైంది అనేటువంటి పద్ధతితో మంచి పద్ధతితో ముందుకు పోతాం. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిపక్షాల సహకారాన్ని కూడా సంపూర్ణంగా కోరుతా ఉన్నా. మాకు ఎటువంటి గర్వం లేదు. ఎన్నికల సందర్భంగా మంచి వచ్చాడో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అందరి ఆకాంక్ష కావాలి, అందరి అభిప్రాయం కావాలి. దానికి ఏకీకృత అభిప్రాయంతో తెలంగాణలో పనిచేసేటువంటి రాజకీయ వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు తెలంగాణ అభివృద్ధి మాత్రమే పరమావధిగా ముందుకు సాగాల్సిన సమయంలో వారి సహకారాన్ని కూడా నేను సంపూర్ణంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. గతంలో జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు అందించినటువంటి సహకారం మరవలేనటువంటిది. ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఇంకో జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు,
అందరూ కూడా మీరు అపురూపమైనటువంటి సహకారాన్ని అందించారు, ప్రోత్సాహం ఇచ్చారు. మీ అందరూ కూడా నా తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీడియా యొక్క జర్నలిస్టుల యొక్క సహకారం కొనసాగాలని చెప్పి ప్రజలను బాగా డెవలప్ చేసుకునే క్రమంలో రాష్ట్రాన్ని బాగా తీర్చిదిద్దుకునే సమయంలో మీ అందరి సూచనలు సలహాలు మీ యొక్క సహకారం కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను. దీని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి అమరవీరుల స్థూపం దగ్గర పోయి అక్కడ నివాళులు అర్పించి ఆ నుంచి తిరిగి నేను వేరే కార్యక్రమానికి పోతున్నాను. ఆ ప్రకారంగా ఈరోజు నేను ముగించుకుందాం. థ్యాంక్ యూ.